స్థావరానికి ఒక లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య జరిగింది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపుతోంది. ఒక కానిస్టేబుల్ ని నరికి చంపేశాడు తమ్ముడు పరమేష్. అక్క కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని ఈ హత్య చేశాడు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది నాగమణి. ఆమె స్వగ్రామం రాయపోలు. రాయపోలు నుంచి హైత్ నగర్ బయలుదేరగా దారి కాచి చంపేశాడు. కార్తో ముందు ఢీకొట్టాడు. ఆమె కింద పడిపోయిన తర్వాత కత్తితో నరికి దారుణంగా చంపేశాడు తమ్ముడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది కానిస్టేబుల్ నాగమణి. నెల రోజుల క్రితమే నాగమణి ప్రేమ పెళ్లి చేసుకుంది. రాయపోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ ని నవంబర్ 1న యాదగిరిగుట్టలో ప్రేమ పెళ్లి చేసుకుంది నాగమణి. పెళ్లి తర్వాత హైత్ నగర్ లోనే ఉంటున్నారు ఇద్దరు కూడా. నిన్న సెలవు కావడంతో స్వగ్రామం రాయపోలు వచ్చి ఇవాళ వెళ్తుండగా తమ్ముడు అక్కపై అటాక్ చేశాడు. నాగమణిని వెంబడించి కార్తో ఢీకొట్టి ఆ తర్వాత కొడవలతో నరికి చంపేశాడు పరమేష్. నాగమణి 2020 బ్యాచ్ కానిస్టేబుల్. ఈ హత్యపై ఇబ్రహీంపట్నం సిఐ సూర్యనారాయణ ఏమంటున్నారు చూద్దాం. రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.